పూర్వం ఒక రాజ్యంలో మాలదాసుడు ఒకడు ఉండేవాడు. అతడు రోజు మన్నార్ దాసు గుడికి వెళ్ళి విష్ణుమూర్తిని గురించి ప్రశంసిస్తూ పాటలు పాడేవాడు కిన్నెర మీటుతూ. అతని చేతిలో కిన్నెర అనేటువంటి ఆయుధం ఉండేదన్నమాట, అంటే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్. దాన్ని మీటుతూ చక్కగా పాటలు పాడుతూ ఉండేవాడు. ఆదర్శవంతమైనటువంటి జీవితం గడుపుతూ ఉండేవాడు. ఒకరోజు ఏం జరిగిందంటే, వాళ్ళ కోళ్ళ గూడులోకి ఒక పిల్లి జొరబడింది. ఆ పిల్లి జొరబడేటప్పటికి కోళ్ళన్నీ లేచి కుక్కరుకో అని అరిచినాయి. అరిచేటప్పటికి ఈ మాలదాసరి లేచి, ఓహో తెల్లారిపోయింది కాబోలని చెప్పేసి చక్కగా స్నానం చేసి ఆ చేతిలో కిన్నెర వీణ పట్టుకొని మన్నార్ దాస్ గుడికి ప్రయాణం మొదలుపెట్టాడు. అలా అడవిలో నడుస్తూ నడుస్తూ మరులు తీగ అని ఒక తీగని తొక్కాడు. ఆ తీగ తొక్కితే ఏం జరుగుతుందంటే, మనం తిరిగి తిరిగి ఎక్కడో మొదలుపెట్టామో వాళ్ళు అక్కడికే వస్తాం అనమాట, దారి తప్పిపోతాం అనమాట. అలాగ దారి తప్పి అతను పోతూ ఉంటే ఒక బ్రహ్మాండమైనటువంటి మర్రి చెట్టు వచ్చింది. అటజనిగాంచి భూమిశరుడు అంబరచింబి అనేటువంటి రకంలో ఈయన కూడా కృష్ణదేవరాయల వారు ఒక పద్యం రాశాడు. అక్కడ మర్రి చెట్టు శతయోజన పర్యంతం విస్తరించి ఉన్నాయన్నమాట, దాని యొక్క కొమ్మలన్నీ కూడా. అక్కడంతా వాతావరణం చాలా భయంకరంగా ఉంది. అన్ని చీకేసినటువంటి కాళ్ళు, చేతులు, మొండెము, పుర్రెలు, ఎగిరిపోతున్నటువంటి జుట్టు, ఎండిపోయినటువంటి ఆకులు, ఇదంతా చూసి వాడికి భయం వేసింది మాలదాసురికి. ఇంతలో ఆ చెట్టుపై నుంచి ఒక బ్రహ్మరాక్షసుడు దబ్బమని కిందకి దూకి ఈ మాలదాసరిని పట్టుకున్నాడు. ఈ మాలదాసరి బాగా పెనుగులాడాడు. వీడు పాపం ఒకప్పుడు బాగా యుద్ధంలో యుద్ధవీరుడిగా ఉండి వచ్చినటువంటి వాడు మాలదాసరి. అందుకని చెప్పేసి శరీర మాధ్యంకులు ధర్మసాధనం కదా, మనం ఈ శరీరాన్ని రక్షించుకోవడం కోసం అని చెప్పేసి ఏమైనా చెయ్యాలి. అందుకని చెప్పేసి పోరాడాడు. ఇంకా సాధ్యం కాక వదిలేసిన తర్వాత ఆ బ్రహ్మరాక్షసులు ఆడబ్రహ్మరాక్షసులను పిలిచి ఒక కత్తిను ఒక పాత్ర తీసుకొని రమ్మని చెప్పాడు. ఈ మాలదాసుడు ఏమన్నాడంటే, అయ్యా నేను నీకు ఇస్తర్లో వడ్డించుకున్నటువంటి అన్నం లాంటి వాడిని, నేను ఎక్కడికి పోతాను, నేను చెప్పేటువంటి ఒక మాట విను. అదేంటంటే, నేను రోజు నియమం తప్పకుండా మన్నార్ దాసు గుడికి వెళ్ళి, మన్నార్ దాసు అంటే మహావిష్ణువు అన్నమాట, పాటలు పాడుతున్నాను. ఈరోజు కూడా పాటలు పాడి తిరిగి వచ్చి నా శరీరాన్ని నీకు అర్పిస్తాను అన్నాడు. బ్రహ్మరాక్షసుడు పక్క రవి చెక్కిల మీద ఒక చిటికేసి, పిచ్చివాడా, ఎవరైనా చేతికి చిక్కినటువంటి ఆహారాన్ని వదిలిపెడతారా? నేను నిన్ను ఎట్లా వదిలిపెడతాను అంటాడు. అంటే, మహానుభావ, నేను మహావిష్ణువు మీద ఒట్టేసి చెప్తున్నాను, తప్పకుండా నేను మళ్ళీ తిరిగి వస్తాను అన్నాడు. సరే అని చెప్పేసి బ్రహ్మరాక్షసుడు ఆలోచించి వదిలేస్తే ఈ మాలదాసుడు వెళ్ళి మన్నార్ దాస్ గుడికి వెళ్ళి చక్కగా ఆయన్ని ప్రశంసిస్తూ పాటలు, భక్తి పారవశ్యంతో పాటలన్నీ పాడేసి తిరిగి వస్తాడు. మళ్ళీ తిరిగి వచ్చినటువంటి మాలదాసుని చూసి బ్రహ్మరాక్షసుడు ఆశ్చర్యపోతాడు. ఏమిటబ్బా ఇది, ఎంత ఆశ్చర్యంగా ఉంది అని చెప్పేసి ఆయన కాళ్ళ మీద పడి, మహానుభావ నన్ను క్షమించు, నాకు నీ శరీరం అక్కర్లేదు, నువ్వు రోజు పాట పాడావు కదా, ఆ పాట యొక్క మహత్యం, పుణ్య ఫలం ఎంత ఉందో అది నాకు ఇవ్వు అంటాడు. దానికి మాలదాసుడు ఏమంటాడంటే, నేను నీకు శరీరాన్ని ఇస్తాను అంతే అని చెప్పాను, కానీ నా యొక్క పాట పుణ్యఫలం ఇస్తానని లేదు కదా, నేను ఇవ్వను అంటాడు. కాదయ్యా, పూర్వం మహానుభావులందరూ ఎన్నో దాన ధర్మాలు చేసి తరించారు, నువ్వు కూడా నాకు నీ పాట యొక్క పుణ్య ఫలాన్ని ఇచ్చినట్లయితే నేను శాపవిమోచనం పొందుతాను. నేను నిజంగా బ్రహ్మరాక్షసుని కాదు, పూర్వజన్మలో ఒక బ్రాహ్మణుడిని, అయితే చేయకూడనటువంటి పనులన్నీ చేసి ఈ బ్రహ్మరాక్షసుని జన్మ పొందాను అని బ్రతిమలాడిన తర్వాత సరే అని చెప్పేసి, నా పాట, నేను ఈరోజు పాడినటువంటి పాటకి ఎటువంటి పుణ్యఫలం వస్తుందో నాకు తెలియదు, ఏదన్నా పుణ్యఫలం వస్తే అది నీకు సంక్రమించుగాక అని చెప్తాడు. ఆయన అలా మాట్లాడగానే ఈ బ్రహ్మరాక్షసుడు కాస్త చక్కగా బ్రాహ్మణుడైపోతాడు. ముఖాన విభూతి రేఖలు, పంచకొట్టు, మెడలో జంచము ఇవన్నీ వేసుకుని చక్కగా బ్రహ్మ వర్చస్సుతో ప్రకాశిస్తున్నటువంటి బ్రాహ్మణుడు ప్రత్యక్షమవుతాడు. ఆ బ్రాహ్మణుడు, నాయన
నువ్వు నాకు చేసినటువంటి ఉపకారానికి నీకు నేను ఎన్ని జన్మలైనా రుణం తీర్చుకోలేను. నేను పూర్వజన్మలో ఒక బ్రాహ్మణుడిని. అయితే చేయకూడనటువంటి పనులన్నీ చేసి మాట్లాడకూడనటువంటి మాటలన్నీ మాట్లాడటం వల్ల నాకు ఈ పాడు జన్మ వచ్చింది అని చెప్పేసి ఆ మాలదాసరికి కృతజ్ఞతలు చెప్పి వెళ్ళిపోతాడు. ఈ కథ సాహిత్య సమరాంగణ సార్వభౌముడైనటువంటి శ్రీకృష్ణదేవరాయల వారు రచించిన ఆముక్తమాల్యది లేదు. ఒక బ్రహ్మరాక్షసుని కూడా బ్రాహ్మణుడిగా మార్చినటువంటి పవిత్రమైనటువంటి కథలు ఆయన రాశారు. కనుకనే ఆయన సాహిత్య సమరాంగణ సార్వభౌముడు అయ్యాడు. కథ బాగుంది కదా.